పొందనే ఉన్నాడు ఆయన. నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. స్తోత్రం. నీ హృదయ తలంపు ఎరుగున్న దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధితో వెళ్ళు. పూర్ణ బలముతో సేవించేదన్. పూర్ణ మనసుతో ఆరాధితో వెళ్ళు. పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధించును. ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధించును. ఆసక్తితో. స్తోత్రం. చప్పట్లు కొట్టి అయిన దేవుడు హృదయము తెరవబడి అందుకే ఆశపడిన రీతిని జ్ఞాపకం తీసుకుంది. ప్రతి ఒక్కరు దేవుడిని హృదయ పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలో దేవుని సంకల్పం ఉండాలి. నీ ఆలోచనలు దేవుని మాట ఉండాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఒకవేళ నేను దాటిపోతున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎలోయి ఎలోయి నన్ను చూచావే వందనామయ్యా. ఎలోయి ఎలోయి నన్ను చూచావే వందనామయ్యా. నన్ను చూచావే వందనామయ్యా. ఆరాధితో వెళ్ళు. పూర్ణ బలముతో సేవించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు. వెళ్ళు. పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధించు. ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధించు. ఆసక్తితో. స్తోత్రం. నువ్వు నిలిచిన స్థలము దేవుని బిడ్డగా ఆశీర్వదింపబడాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో నిలిచిన నీవు ఆశ్రద్ధగా ఉంటుందో దేవుడు ప్రేమించాడు కనుక ఆయన సన్నిధికి చేరవచ్చు. స్తోత్రం. యెహోవా రబ్బా యెహోవా రబ్బా తోసపరిచావే వందనామయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా తోసపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో సేవించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన
అమ్మా, దేవుణ్ణి స్తుతించావు, దేవుని మనసారా ఆరాధన చేశావు. ఒక్కసారి మొదటిసారి నీ కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నీ బిడ్డగా నన్ను పేరు పేర్చి పిలుస్తున్నావు దేవా, నీ అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో ఒక్కసారి చూడు ప్రభువా. అయ్యా నన్ను ప్రేమించి నీ పాద సన్నిధికి చేర్చుకున్నావు ప్రభా. అయ్యా నా కుటుంబ యజమానుడు ఎక్కడున్నాడు? అయ్యా నీ సన్నిధి నీ కుటుంబముగా చేరాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఒక్కసారి నా కుటుంబ యజమానుడితో మాట్లాడు ప్రభా. మా పరిసర ప్రాంత కుటుంబ యజమానులు అందరితో మాట్లాడు నాయన. అయ్యా మా పెద్దపేటలో ఉన్న ప్రతి కవన బిడ్డతో మాట్లాడు ప్రభా. అయ్యా నీ సన్నిధానములు నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ రాత్రి నాతో మాట్లాడే కంటే అయ్యా ప్రతి కుటుంబ యజమానుడితోనూ మాట్లాడు రాజా. నీ దాసులు అంగలారుస్తూ ఉన్నారు అయ్యా. అవసరం ప్రేయర్ మినిస్ట్రీ సేవకులు నా తండ్రి కన్నీరు విడుస్తున్నారు రాజా. ఒక్కసారి నా తండ్రి సంఘాన్ని దర్శించు ప్రభా, సంఘాన్ని దర్శించు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఒక్కసారి నీ బిడ్డల ప్రార్థన ఆలకించు అయ్యా. అమ్మ ఒక్కసారి నువ్వు నిలుచున్నావంటే ఊరికనే కాదు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో నిలుచున్నావు. ఆయనను మహిమపరచడానికి ఇష్టపడుతున్నావు. ఈ రాత్రి ఆయన నిన్ను తాకబోతూ ఉన్నాడు. ఆయన మాట చేత నిన్ను శుద్ధీకరించబోతున్నాడు. ఆయన మాట చేత నిన్ను నడిపించబోతున్నాడు. ఒక్కసారి నీ హృదయము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. ఒక్కసారి దేవునికి నీ హృదయం ఇవ్వడానికి ఇష్టపడు. ఎందుకో దేవునికి మా దూరం అయిపోతున్నారు. ఒక్కసారి స్తోత్రం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో కాచి కాపాడేను